ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి. ఈ ఎగ్జిట్ 3లో కూడా నేను ఒక మైక్రో మార్కెట్ చెప్తాను చూడండి. ఇస్నాపూర్, చిట్కల్, ఇంద్రేశం అండ్ ముత్తంగి ఈ 4 ప్లేసెస్ని ఒక మైక్రో మార్కెట్ కింద తీసుకోండి. సో ఒక ఫ్యామిలీకి బేసిక్గా ఏవైతే కావాలో అన్నీ కూడా మీ వ్యూవబుల్ డిస్టెన్స్లో, విజబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. పటాన్చెరులో ఇప్పుడు హై రైజ్ కల్చర్ కూడా వచ్చేసింది. అందరి కన్సర్న్ ఏంటంటే పొల్యూషన్ ఉంటుంది కదా. ఎస్ అండి, కొంత పొల్యూషన్ ఉన్నమాట వాస్తవం. బట్ టోటల్ స్ట్రెచ్లో పొల్యూషన్ ఏం లేదు, కొన్ని ఏరియాస్లోనే పొల్యూషన్ ఉంది. సో అది అబ్జర్వ్ చేసుకోండి, అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి. మీరు ఒక డ్రీమ్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దట్టు సిటీకి చాలా నియర్గా, విత్ ఇన్ ద సిటీలో స్టే చేస్తున్నట్లుగా ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటే ఎగ్జిట్ 3 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ ఎగ్జిట్ 3లో కూడా నేను ఒక మైక్రో మార్కెట్ చెప్తాను చూడండి. ఇస్నాపూర్, చిట్కల్, ఇంద్రేశం అండ్ ముత్తంగి ఈ 4 ప్లేసెస్ని ఒక మైక్రో మార్కెట్ కింద తీసుకోండి. సో ఈ 4 ప్లేసెస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్ టు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అది గోల్డెన్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. పర్టికులర్గా మీ డ్రీమ్ విల్లాన్ ఫ్యూచర్లో కన్స్ట్రక్ట్ చేసుకునే ప్లాన్ ఉంటే యూ కెన్ గో విత్ దిస్ మైక్రో మార్కెట్. వై అంటే ఔటర్ రింగ్ రోడ్కి చాలా నియర్గా ఉంది. ముంబై హైవే మీకు తెలిసిందే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ట్రావెల్ టైం చాలా తగ్గిపోయింది. మీరు మియాపూర్ రీచ్ అవ్వాలి, లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వాలి, మాదాపూర్ రీచ్ అవ్వాలి, లేకపోతే అమీన్పూర్, ఏ ప్రాంతానికి రీచ్ అవ్వాలన్నా కూడా చాలా ఈజీ కనెక్టివిటీ వయా ముంబై హైవే కావచ్చు, లేదంటే వయా ఓఆర్ఆర్ కావచ్చు. ఇంకా హెల్త్ కేర్, ఎడ్యుకేర్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మీరు మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో ఒక ఫ్యామిలీకి బేసిక్గా ఏవైతే కావాలో అన్నీ కూడా మీ వ్యూవబుల్ డిస్టెన్స్లో, విజబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి కనెక్టివిటీ ఉన్న ప్లేస్ గ్రో అవుతుందా లేదా అనేది మీరు ఆలోచించండి. సో దిస్ ఈజ్ ద మార్కెట్ అండి. సో ఇక్కడ ప్రైజెస్ తీసుకుంటే మీకు ఓఆర్ఆర్కి నియర్గా కావాలంటే అరౌండ్ 45,000 to 50,000 ఉంది. దట్టు ముంబై హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ముత్తంగి ఈ ప్రాంతాల్లో కొంచెం ఇంటీరియర్ మూవ్ అవ్వగలిగితే అరౌండ్ 35,000లో కూడా కొన్ని వెంచర్స్లో రీసేల్ దొరుకుతూ ఉంది. అలాగే విల్లాస్ ఆర్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఇన్ దీస్ ఏరియాస్. ఇప్పుడే రీసెంట్గా చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, నేను నేమ్స్ తీసుకోవట్లేదు. బట్ 2 CR నుంచి ఈవెన్ 1.75 ఆ బడ్జెట్లో కూడా ఉన్నట్లున్నాయి. 1.75, 2 CR, 3 CR, కొంచెం ప్రీమియం అంటే 3.5 CR. మీ బడ్జెట్ని బట్టి ఆ ప్రాంతంలో ఒక విల్లా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే అపార్ట్మెంట్స్ అయితే, ఫ్లాట్స్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. సో సిటీకి చాలా దగ్గరగా, ఈ సిటీకి చాలా దగ్గరగా అనేది కాదండి, అది సిటీనే. ఇప్పుడు హైదరాబాద్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హైదరాబాద్. సో ఒక ఫ్లాట్ అయితే చాలా ఈజీగా ఎక్వైర్ చేయొచ్చు, చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇప్పుడు ఎక్వైర్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇంకొంతకాలం వెయిట్ చేస్తే మేబీ ఆ అవకాశం ఉండకపోవచ్చు. ప్రైజెస్ ఏదో తగ్గుతాయని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకున్న ఇప్పుడున్న జియో పొలిటికల్ సిట్యుయేషన్స్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పక్కగా పెడితే ఒక హౌస్ అయితే ప్రతి ఒక్కరికి కావాలి కదా. సో అదేదో త్వరగా ఎక్వైర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అఫోర్డబుల్ ప్రైస్లో అంటే దిస్ ఏరియా ఈజ్ సజెస్టబుల్. ఇంకా ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ. కొల్లూరు, వెలుమెల, లేకపోతే శంకర్పల్లి, నియోపోలిస్ లాంటి ప్రీమియం పవర్ సెంటర్స్కి చాలా నియర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. అలాగే వన్ ఆఫ్ ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డిలో ఉంది. పటాన్చెరులో ఇప్పుడు హై రైజ్ కల్చర్ కూడా వచ్చేసింది. అందరి కన్సర్న్ ఏంటంటే పొల్యూషన్ ఉంటుంది కదా. ఎస్ అండి, కొంత పొల్యూషన్ ఉన్నమాట వాస్తవం. బట్ టోటల్ స్ట్రెచ్లో పొల్యూషన్ ఏం లేదు, కొన్ని ఏరియాస్లోనే పొల్యూషన్ ఉంది. సో అది అబ్జర్వ్ చేసుకోండి, అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.